హలో అండి, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఈ రోజైతే మనకి మొక్కలకి కాల్షియం అనేది ఏ విధంగా ఇవ్వచ్చు అన్నది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఆరెంజెస్ కానీ, జామ కానీ, ఇంకా ఏదైనా ఫ్రూటింగ్ స్టేజ్, అలాగే ఇలాగా చిన్న చిన్నగా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా వీటికి కాల్షియం అనేది మనం ఇవ్వాలి. పూత స్టేజ్ లో ఉన్నప్పుడు మనం కాల్షియం అనేది ఇస్తున్నప్పుడు మనం ఈల్డింగ్ అనేది బాగా తీసుకుంటాం, కాయ సైజ్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా అలాగే మనకి కాయ అనేది ఫ్లవర్ డ్రాప్ అవడం ఇలాంటివి లేకుండా చక్కగా బలంగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఇది వైట్ నేరేడ్ అండి. గుత్తులు గుత్తులుగా కాస్తుంది. మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుంది. పోషకాలు అంటే వీటికి ముఖ్యంగా కాయ దశలో ఉండేటప్పుడు మనం కాల్షియం అనేది ఇవ్వాలి. సో కాల్షియం మనం నేనైతే ఎన్ని విధాలుగా ఇస్తాను అనేది ఈరోజు కొంచెం చెప్తాను. అంటే ఈరోజు నేను ఎగ్ షెల్స్ తోటి కాల్షియం అనేది మనం ఎలా ఇవ్వచ్చు అనేది ఈరోజు నేను చెప్తాను. ఇంకా అదే విధంగా చాలా విధాలుగా కూడా మనం కాల్షియం అనేది మనం మొక్కలకి ఇవ్వచ్చు. చాలా మంది ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, ఎగ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. మరి మేము ఎలా ఇవ్వచ్చు కాల్షియం అని అంటారు కదా, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ప్రజెంట్ ఈ రోజు అయితే కనుక ఈ వీడియోలో ఎగ్ షెల్స్ నుంచి మనం కాల్షియం ఎలా ఇవ్వచ్చు అనేది ఈ రోజు మనం వీడియోలో చూద్దాము. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన ఎగ్ షెల్స్ అండి. ఇంకా ఇవన్నీ కూడాను వీటిని మనం చాలా విధాలుగా మొక్కలకి యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మనం చాలా మంది ఎగ్ సెల్స్ యూజ్ చేసేసి దాన్ని ఇలా పెట్టేస్తూ ఉంటారు కదా. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవి త్వరగా సాయిల్లో మనకి తొందరగా కరగవండి. అంటే మనకి కాల్షియం అనేది త్వరగా మొక్కలకి అందదు. మనం ఎప్పుడైతే ఇలాగా ఎగ్ షెల్స్ ని బ్రేక్ చేసి ఇలాగా నలిపి మనం ఇస్తాము, ఇవి తొందరగా మట్టిలో కలిసిపోతాయి. అలాగే కాల్షియం కూడా మనకి తొందరగా మొక్కలకి అందుతుంది అన్నమాట. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇలాగా ఎగ్ షెల్ కింద కాకుండా ఇలాగ మనం చిన్న చిన్నగా మనం ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో త్వరగా సాయిల్లో కలిసి కాల్షియం అనేది మొక్కకి ఈజీగా అందుతుంది. ఇలా మనం వేసిన తర్వాత వాటర్ వేసేస్తాం కాబట్టి అది ఈజీగానే మట్టిలో కలిసిపోతుందండి. అంటే ఇంకా చిన్నగా చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు వీలైతే పౌడర్ ఫామ్ లో వేస్తే ఇంకా బాగుంటుంది. నాకు ఎప్పుడు కూడా ఇలాగ అలవాటు. సో నేను మాక్సిమం ఇలాగే వేసేస్తూ ఉంటాను. సో ఇంకొకటి ఏంటి అని అంటే వీటిని కలెక్ట్ చేయడం చాలా ఈజీ అండి. చాలా మంది ఈ మధ్యన బోల్డ్ విధాలుగా కూడా కలెక్ట్ చేసేస్తున్నారు కదా. ఏం లేదు, మనకి హోటల్స్ ఉంటాయి కదండి, హోటల్స్ లో ఈ మధ్యన ఎక్కువగా యూస్ చేస్తారు కదా ఎగ్స్. వాళ్ళకి అడిగి ఎగ్ షెల్స్ తెచ్చుకోవచ్చు, ఈజీగా ఇచ్చేస్తారు వాళ్ళు. డబ్బులు ఏం తీసుకోరండి. మనం అవన్నీ తెచ్చుకుని కలెక్ట్ చేసుకుని మనం 15 days కి ఒకసారి ఇలాగా ఫ్లవర్ ప్లాంట్స్ కి గట్రా ఇస్తున్నట్లయితే చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటేనండి, నేనైతే ఇలా చేస్తాను, ఫాలో అయిపోవచ్చు మీరు. ఇలాగా ఎగ్ షెల్స్ని ఒక ఎంటీ బాటిల్ ఒకటి తీసుకుని ఎగ్ షెల్స్ మనం ఇందాక చిన్న చిన్నగా ఎలాగైతే చేసుకున్నామో ఇలా చేసి ఇలా వేసేసేయండి. మీరు ఇంకా పౌడర్ చేసుకుంటాము అని అంటే కనుక ఓకేనండి, ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను, మీకు ఏది ఈజీ అయితే అలా చేసుకోండి. చూస్తున్నారా, నేను కొన్ని ప్లాంట్స్కి ఇచ్చేయడానికైతే ఇలా సరిపోతుందండి. దీనికి ప్యూర్ వెనిగర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. వెనిగరు దానికంటే ఇది చాలా వెరీ ప్యూర్ అండి. మేము ఆర్గానిక్ దాంట్లో తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నాను, యూజ్ చేయలేదన్నమాట. అంటే
పెద్ద బాటిల్ యూస్ చేశాను, చిన్న బాటిల్ ఇంకా అవ్వలేదు. సో ఇది వేస్తున్నాను నేను. అది మునిగేదాకా వేస్తే సరిపోతుందండి, అంతే. నేనైతే ఎందుకు ఈ మునిగేదాకా అని అంటున్నానంటే ఇది యూస్ చేయడానికి కొంచెం టైం సరిపోతుందండి. అంటే నాకు ఎంతవరకు అయితే యూజ్ చేస్తున్నానో, గార్డెన్కి ఎంత అయితే అవసరమో అంతవరకు నేను వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీకోసం చూపించడం కోసం నేను ఇలాగ చెప్తున్నాను. ఇట్లా చూడొచ్చు, మీకు చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదండి. అలా బబుల్స్ వచ్చి ఎప్పుడైతే బబుల్స్ అన్నీ ఆగిపోతాయో ఇంకా మనం దీన్ని రెడీ టు యూజ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక మనకి 100 ml మనకి 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని మనం అన్ని మొక్కలకి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువసేపు మనం దీన్ని ఇలా ఉంచినట్లయితే దీంట్లో ఉండే కాల్షియం కంటెంట్ కంటే మనకి ఎసిడిక్ నేచర్ అనేది దీనిలో ఎక్కువైపోతుంది. సో కాబట్టి మనం 1 అవర్ మించి ఎక్కువగా దీన్ని ఇలా ఉంచొద్దండి. బబుల్స్ అయిపోయిన వెంటనే మనం ఈజీగా మనం మిక్స్ చేసేసుకుని మొక్కలన్నిటికి ఇచ్చుకోవచ్చు. ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అని అంటే కనుక మనం స్పెసిఫిక్గా వెజిటబుల్ ప్లాంట్స్కి, ఇంకా అలాగే వెజిటబుల్ ప్లాంట్స్లో కూడా టమాటోస్లో మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. బ్లోసమ్ రాడ్స్ అని ఇంక ఇలాగా మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి మనం ఈ యొక్క వెనిగర్ మిక్చర్ అనేది మనం ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న మొక్కలన్నిటికీ కూడా మనం ఇది ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఇంకా మనం దీనిని మొక్కల మీద స్ప్రే చేయాలా లేదంటే మనం కింద అడుగున మొక్కకి ఇవ్వాలా అనేది చాలా మందికి వచ్చే క్వశ్చన్ కదండి. మనకి వెజిటబుల్ ప్లాంట్స్కి కానీ దేనికి ఇచ్చినా కానీ ఇలాగ కొంచెం అంటే పైన ఇచ్చినట్లయితే, మొక్కకి ఇచ్చినట్లయితే మన ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, వెజిటబుల్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. లేదు మనం అడుగున అంటే మట్టిలో ఇస్తున్నాము అని అంటే కనుక వెజిటబుల్ ప్లాంట్స్కే ఇవ్వండి, ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇవ్వద్దు. ఎందుకు అని అంటే మనకి మట్టి యొక్క pH వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఎసిడిక్ నేచర్ అనేది అన్ని ప్లాంట్స్ కూడా ఇష్టపడవు. సో దానివల్ల మనకి హాని ఎక్కువ ఉంటుంది మేలు కంటే. సో దానివల్ల మనం వెజిటబుల్ ప్లాంట్స్కి అయితే మనం సాయిల్లోని ఇవ్వచ్చు అండ్ మొక్కకు కూడా ఇవ్వచ్చు. కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చేసరికి మనం అసలు సాయిల్లో ఇవ్వకపోవడమే నేను బెటర్ అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్సే కాదండి, మనకి రోజెస్ అండ్ మందారాలు ఈ రెండింటికి కూడా pH అనేది అంటే ఎసిడిక్ నేచర్ని అవి చాలా ఇష్టపడతాయండి. సో వాటికి ఏంటంటే డైరెక్ట్ మనం ఈ ఎగ్షెల్స్ లో కాకుండా వెనిగర్ అనేది 15 days ఒకసారి మనం ఒక 5 ml వెనిగర్ని మనం 1 లీటర్ వాటర్లో మనం మిక్స్ చేసుకొని మనం ఈజీగా వాటికి ఇచ్చేసేయచ్చు. అలా ఈజీగా ఇచ్చేసినట్లయితే అవి చాలా ఇష్టపడతాయి. దట్ మనకి ఫ్లవరింగ్ అనేది మంచి షేప్లో వస్తుందండి. చూడండి మనకి రోజెస్ అనేవి ముచ్చుకుపోయినట్టు చిన్నగా వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే కనుక సాయిల్లో మనం ఎసిడిక్ నేచర్ అనేది మనం ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే చాలా చక్కగా బ్లూమింగ్స్ అనేవి బాగా వస్తాయి. మనకి ఫ్రూటింగ్స్లో కూడా ఈల్డింగ్ మనం ఎక్కువగా తీసుకుంటానికి అది వాటి యొక్క ఏంటి టేస్ట్ అనేది అంటే వాటి న్యాచురల్ టేస్ట్ అనేది మనం మంచిగా తీసుకోవటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు జామకాయ పుల్లగా ఉంటుంది, కొన్నిసార్లు చప్పగా ఉంటుంది. ఈ తేడాలు అనేవి లేకుండా చక్కగా దాని యొక్క టేస్ట్ అనేది మనం తీసుకోవాలి అని అంటే కనుక మనం కంపల్సరీగా ఒక సాయిల్ని మనం మంచిగా మెయింటైన్ చేయాలి. ఇంకా అలాగే వాటికి ఎప్పటికప్పుడు కాల్షియం అవసరమైతే కాల్షియం ఇవ్వాలి, ఏది అవసరమైతే అది ఇస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం కుండీలో పెంచుకున్న వాటికి మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు దాని మట్టిలో ఉండే సారం అనేది తగ్గిపోతుంది కదా. సో ఎప్పటికప్పుడు మనం మట్టిని సారవంతంగా చేసుకుంటేనే మనకి మొక్క బలంగా ఉంటుంది, మనం కావాల్సిన ఈల్డింగ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా అండి.
ఈరోజు వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.